మంచిర్యాల జిల్లాలో అక్రమ కట్టడాలపై మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. కలెక్టరేట్ రోడ్డులో ఉన్న అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కట్టడాలను కూల్చివేస్తున్నారు. ఉదయం నుంచే భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అధికారులతో పలువురు భవనాల యజమానులు వాగ్వాదానికి దిగారు. అన్ని అనుమతులతోనే ఇళ్లు నిర్మించుకున్నా ఎందుకు కూల్చివేస్తున్నారని ప్రశ్నించారు. దీంతో పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేము పైకి వెళ్తాం, మాకు టైం ఇస్తారా? నేను ఇక్కడనే ఉంటా. మీరు చెప్పేది నేను చెప్పేది మీరు ఇలాంటి దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. మంచిర్యాల జిల్లాలో అక్రమ కట్టడాలపై అధికారులు దృష్టి సారించారు. అక్రమ కట్టడాల కూల్చివేత కొనసాగుతుంది. ముఖ్యంగా కీలకమైన జిల్లా కేంద్రాన్ని ఆనుకుని ఉన్న నస్పూర్ మున్సిపాలిటీలో చాలా అక్రమ కట్టడాలు వెలిశాయి. మనం చూస్తూ ఉన్నాం. ఇది 5 అంతస్తుల భవనం. ఇది బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక నాయకుడు ఈ అసైన్ ల్యాండ్లో ప్రభుత్వ స్థలంలో సర్వే నెంబర్ 42లో ఈ భవనాన్ని నిర్మించారు. 40 సర్వే నెంబర్లో అనుమతులు తీసుకొని 42 సర్వే నెంబర్లో ఈ భవనాన్ని నిర్మించడంతో అధికారులు ఈరోజు కూల్చివేత ప్రారంభించారు. ఈ మొత్తం కూడా ఈ ఏరియా మొత్తం కూడా కలెక్టరేట్ ఈ సమీపంలోనే ఉంది. ఈ ఏరియా ఒక్కసారి కూడా భూముల డిమాండ్ పెరగడంతో గత 10 ఏళ్ల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు దళారులు అంతా కలిసి పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వ భూముల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు చేశారు. భారీ ఎత్తున కూడా అమ్మకాలు జరిపారు. ఈ క్రమంలో ఏదైతే మెయిన్ రోడ్డుకున్న ఆ స్థలాలన్నీ వారు ఆపుకొని భవనాలు నిర్మించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి మున్సిపల్ రెవెన్యూ అధికారులు ఈ కూల్చివేత ప్రక్రియ చేపట్టారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ కూల్చివేత ప్రక్రియ కొనసాగుతుంది. మరి కాసేపట్లో 5 అంతస్తుల భవనం నేలమట్టం అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ కలెక్టరేట్ రోడ్ ఇది. కలెక్టరేట్ రోడ్డుకు సంబంధించి ఈ రోడ్డు పక్కన ఆనుకుని దాదాపు గజానికి 40 నుంచి 50 వేల ధర పలుకుతోంది. అదే సమయంలో లోపల మరో 20 వేల వరకు కూడా గజానికి స్థలం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ స్థలాలన్నింటినీ కూడా వెంచర్లుగా ప్లాట్లుగా చేసి బీఆర్ఎస్ నేతలు అమ్ముకున్నారు. దీంతో పెద్ద ఎత్తున కూడా ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. చాలా మందికి నోటీసులు ఇచ్చారు. తాము ఇల్లు నిర్మించుకున్నాం, అన్ని అనుమతులున్నాయని చెప్పినా కూడా ఆ ప్రభుత్వ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన స్థలాల్లో ఇళ్లను నిర్మించుకోవడం, భవనాలు నిర్మించడం, అదే సమయంలో అక్రమంగా అనుమతులు పొందడం, మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు కూడా కొంతమందికి అనుమతులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో అధికారులు దృష్టి సారించి మొత్తం నివాసాలను ఖాళీ చేయాలని చెప్పి కూడా కొద్ది రోజులుగా నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకు స్పందించకపోవడంతో ఈ రోజు ఈ బీఆర్ఎస్ నేత అన్నయ్యకు సంబంధించిన బిల్డింగ్ ను కూల్చున్న పరిస్థితి కనిపిస్తుంది. మున్సిపల్ కమిషనర్ గారు సార్ చెప్పండి, ఎందుకు ఈ భవనాన్ని కూల్చివేస్తున్నారు? డీకొండ అన్నయ్య అనే వ్యక్తి, అతని డాక్యుమెంట్ 40 సర్వే నెంబర్లో ఉంటుంది. కాకపోతే ఆయన 42 సర్వే నెంబర్ గవర్నమెంట్ సర్వే నెంబర్లో కన్స్ట్రక్షన్ కట్టడం జరిగింది. ఇట్టి విషయమై అతనికి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. మరియు రెవెన్యూ ఎంఆర్ఓ గారికి లెటర్ ఇవ్వగా వారు సర్వే చేసి ఈ బిల్డింగు గవర్నమెంట్ సర్వే నెంబర్ 42లో కట్టడం జరిగిందని రిపోర్టు కూడా ఇవ్వడం జరిగింది. ఇతనికి డీకొండ అన్నయ్య వ్యక్తికి నోటీసులు ఇచ్చినాము. సరైన రిప్లై లేనందున డిస్మెంటల్ చేస్తున్నాం. ఇవే కాక ఇంకేమైనా గుర్తించారా మీరు? అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఐడెంటిఫై చేస్తున్నాము. అక్రమ పర్మిషన్ లేకుండా కట్టిన వాటిపై చర్యలు తీసుకుంటాం. ఓకే సార్, మొత్తం థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద కూడా మున్సిపల్ అధికారులు చెప్తా ఉన్నారు. అక్రమ కట్టడాలు ఏమున్నా కూడా వాటిని కూడా కూల్చివేస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ నస్పూర్కు సంబంధించి విలువైన భూములు ఉన్నాయి. 42 సర్వే నెంబరు చాలా విలువైన భూములు. ఈ ప్రభుత్వ సర్వే నెంబర్ అయినా కూడా ఈ భూములు కలెక్టరేట్ దగ్గరలో ఉండడం, జాతీయ రహదారిని అనుకొని ఉండడంతో ఈ భూములకు విలువ పెరిగింది. దీంతో బీఆర్ఎస్ నేతలు గత 10 ఏళ్లలో పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వ స్థలాల్లో వెంచర్లు వేసి అమ్మిన పరిస్థితి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏరియాలో ఉన్న అన్ని అక్రమ నిర్మాణాలను కూడా కూల్చివేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో చాలా భవనాలను ఐడెంటిఫై చేసాం, అన్నింటిని కూడా కూల్చివేస్తామని చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. మొత్తం మీద కూడా మంచిర్యాలకు సంబంధించి జిల్లా కేంద్రాన్ని ఆనుకుని ఉన్న నస్పూర్ మున్సిపాలిటీలో ఈ అక్రమ నిర్మాణాల కూల్చివేత అంశం సంచలనంగా మారింది. రాబోయే రోజుల్లో మరిన్ని నిర్మాణాలు కూల్చివేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ స్థలాల్లో అసైన్డ్ భూముల్లో నిర్మించిన నిర్మాణాలు ఏవి కూడా ఉండవని చెప్పి మున్సిపల్ అధికారులు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఈ పరిస్థితి. శ్రీనివాస్తో మాంతయ్య, ఏమనారోతి.